మనం ఈనాడు వినాయకుడికి ఏనుగు తలని చేసి విగ్రహాలను చూస్తున్నాం, ఆ విధంగా పూజిస్తున్నాం. మరి దీని వెనుక ఆంతర్యం ఏంటి అని ఆలోచిస్తే, ఎన్నో గణాలకి ఆధిపత్యం చేశారు ఆయన, లీడర్షిప్కి చేశారు. అందుకే గణపతి అన్నారు. ఎన్నో సమూహాలకి ఆధిపత్యం చేశారు. ఇప్పుడు ఏనుగుని గజరాజు అంటారు. ఏనుగు నడుస్తూ ఉంటే ఆ గాంభీర్యం, ఆ ఘింకరించింది అంటే చుట్టుపక్కల ఉన్న జంతువులు అలర్ట్ అవుతాయి, అమ్మో అనుకుంటాయి. అది మనిషికే కొంచెం భయం పుట్టించే విధంగా ఉంటుంది. మనిషే భయపడతాడు కదా. అటువంటి గాంభీర్యం, దర్పం ఎప్పుడు వస్తుంది? అంత యోగ్యత ఉన్న వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మరి మనిషికి ఆ యోగ్యత ఎలా వస్తుంది? శరీరంతో వస్తుందా? బాగా లావుగా ఉన్న వాళ్ళని, పొడుగ్గా లావుగా ఉన్న వాళ్ళని అలా అనాలా అంటే, అది మనిషికి శరీరానికి ఉన్న ఆకృతి మాత్రమే కాదండి. బుద్ధి, మేధస్సుతోటి ఆ గాంభీర్యం, ఆ దర్పం అనేది, ఒక రాజుకి ఎంత దర్పం, గాంభీర్యం ఉంటే కానీ శాసన అనేది చేయలేరు కదా. ఈయన కూడా ఆధిపత్యమే కదా చేసింది, వీరు కూడా. కాబట్టి ఆ ప్రతీకగా అలా ఉండుండొచ్చు, అంతే తప్ప మనిషి ఆకారానికి ఏనుగు తల అనడం కరెక్ట్ కాదు. అవి లక్షణాలు మాత్రమే చూడాలి. లక్షణాలని మనం ఎలా చెప్పాలి? ఒక బొమ్మ గీయాలి అంటే ఆ కళ్ళకి చూస్తూనే ఆ లక్షణాలు అర్థమైపోవాలి అని అంటే, ఆ రూపంలో కూడా చూపించగలగాలి. అది కళాకృతి. అది అప్పుడు మనసుకు నాటుకుంటుంది, ఓహో ఇట్లనా అనేసి. అలా ఆకృతి నిర్మాణం జరిగింది. అంతకంటే ఇటువంటి అపోహల్లో వాస్తవం లేదని నా అభిప్రాయం అండి.